హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కింగ్డమ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అయింది. మరి అందరూ ఫస్ట్ శుక్రవారం పూజ చేసుకున్నారా? నేనైతే చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను గుమ్మంలో ఇలా. నెక్స్ట్ గడపకు కూడా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా ముగ్గేసి. తులసమ్మను కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. నెక్స్ట్ అయితే ప్రసాదాల ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఇంతలోపు మమ్మీని అత్తయ్యని అడిగి పూజ కూడా ఎలా చేసుకోవాలో అడిగి తెలుసుకున్నాను. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా. అంటే కావాల్సినవి వాయనం ఎట్లా ఇవ్వాలి అవన్నీ కూడా తెలుసుకున్నా. అవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ప్రసాదంలోకి సేమియా అయితే చేశాను. సింపుల్గా అయిపోతుంది కదా, ఎందుకంటే నెక్స్ట్ ఆఫీస్ వర్క్ కూడా ఉంది, అందుకని ఫాస్ట్గా అయిపోయి చూస్ చేసుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది నా ఫస్ట్ శ్రావణ మాసం అండి పెళ్ళయ్యాక. సో వరలక్ష్మి వ్రతం అత్తయ్య ఇంటి దగ్గర చేసుకుందామని డిసైడ్ అయ్యా. సో అందుకని హైదరాబాద్లో ఇలా సింపుల్గా శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను. అందరూ వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే చేస్తారా? నాకైతే మమ్మీ అత్తయ్య ఇద్దరు చీర కొనుక్కోమని చెప్పారండి, అందుకని 2 చీరలు కొనేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే తోరాలు చేస్తున్నాను. ఈ తోరాలు చేయడానికి కూడా కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి యాక్చువల్గా, కానీ నాకు అది దొరక్క ఇలాంటి థ్రెడ్ యూజ్ చేశాను, అందుకని చాలా సన్నగా వచ్చాయి. తోరాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. పూజ అంతా అయిపోయాక తోరం కూడా కట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా సాంబ్రాణి ధూపం అయితే వేశాను. ఇదైతే నా శ్రావణ శుక్రవారం పూజ స్టోరీ అండి. ఇంతకీ మీరు వరలక్ష్మి వ్రతం ఎన్నో వారం చేసుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కపుల్ కింగ్డమ్. గంటా సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.